హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఈ వీడియోలో నేను మీకు ఒక లీఫ్ని ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తున్నాను. ఫస్ట్గా లీఫ్ని అయితే ఇలా డ్రా చేసుకొని సిల్క్ థ్రెడ్ తీసుకోండి, డబల్ దారం తీసుకోండి, కాటన్ దారం అయినా పర్వాలేదు. ఆల్రెడీ మీకు లాంగ్ అండ్ షార్ట్ అందరికీ కుట్టడం వచ్చు అనుకుంటున్నాను. రాని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసి నేర్చుకోండి. ఫస్ట్ ఒక లాంగ్ చైన్ వేయాలి, తర్వాత ఒక షార్ట్ చైన్ వేయాలి. చూడండి, మళ్ళీ క్రిందికి వచ్చి ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైన్, మళ్ళీ పైకి వచ్చి ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ అనమాట. ఆ గీత ఉంది చూసారా, ఆ గీత లైన్ దాటకుండా ఆ లోపల మాత్రమే వేసుకోండి. అప్పుడు మీకు లీఫ్ అనేది నీట్గా వస్తుంది. పెద్దది చిన్నది కాకుండా కరెక్ట్గా సమానంగా నేను వేస్తున్నాను చూసారా. ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైను, మళ్ళీ కిందకి వచ్చి ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైను. డబల్ దారం తీసుకోవాలి. కాటన్ దారం అయినా పర్వాలేదు, సిల్క్ దారం అయినా పర్వాలేదు. నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిల్ తీసుకోండి. క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ తీసుకోండి, ఓకేనా. అది లేకపోతే హాఫ్ పట్టు అయినా పర్వాలేదు, లేకపోతే జాకెట్ పీస్ ఏదైనా మందంగా ఉన్న క్లాత్ అయినా ఓకే, అదైనా తీసుకోండి అనమాట. మనం ఒక పక్క ఇలాగ థ్రెడ్ వర్క్ చేసేసుకొని ఇంకొక పక్క బీడ్స్తో మన వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేస్తే బీడ్స్ కుట్టడం కింద నుంచి స్టార్ట్ చేయాలి, లేకపోతే పైనుంచి స్టార్ట్ చేస్తే పైనుంచి అనమాట. ఒకసారి పైన ఒకసారి కింద అలాగనేది కుట్టకూడదు. అలా కుట్టకుండా ఇలాగైతే నేను చూపించాను చూసారా. మొత్తం బీడ్స్ అన్ని ఎక్కిచ్చేసేసి ఒకసారి మొత్తం గొలుసు వేసేసి తర్వాత షార్ట్ చైన్, మళ్ళీ క్రిందికి వచ్చి ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, బీడ్స్ అక్కడ లీఫ్ క్రాసు షేప్ని బట్టి మనం బీడ్స్ అనేది ఎక్కించుకోవాలి. 2 or 3 అని ఇలా మనం వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక పక్క బీడ్స్ కుట్టుకోవచ్చు, ఒక పక్కన థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీని చుట్టూ మనం గొలుసు కొట్టు కుట్టుకోవచ్చు. జరీ దారంతో గొలుసు కొట్టు కుట్టండి, చాలా బాగుంటుంది అనమాట. వర్క్ అయితే చాలా బాగుంటుంది. అక్కడక్కడ బ్లౌజ్కి మనం లీవ్స్ వస్తాయి చూసారా, అక్కడ ఇలాగైతే డిజైన్ చేయండి. ఎప్పుడు రొటీన్గా ఉత్తి థ్రెడ్ వర్క్, ఓన్లీ బీడ్స్ వర్కే కాకుండా ఇలాగ ఆఫ్ అండ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వర్క్ అయితే మీ అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. జరీ థ్రెడ్ వచ్చి సింగిల్ దారమే, డబల్ కాదు, ఓకేనా. మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది డిజైను. తప్పకుండా అందరూ ట్రై చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.